హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే అచ్చుతల్లికి రీసెంట్గా ఈ డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేశాను. నేనే కటింగ్ చేసి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మోడల్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఈ డ్రెస్సెస్ అనే కాదు, నేను చాలా డ్రెస్సెస్ని తనకి స్టిచ్చింగ్ చేశాను. అంటే తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ ఎప్పుడు చూపించలేదనమాట నేను కుట్టిన డ్రెస్సెస్ని. ఇప్పుడు చూపించాలనుకున్నా ముందు కుట్టినవి కొంచెం పైకి అయిపోయాయి. సో ఈ మధ్య కొంచెం టైం ఎక్కువ కుదురుతోంది. అంటే పయోధి స్కూల్కి వెళ్ళిన తర్వాత అచ్చు పడుకున్నప్పుడు ఆ టైంలో కటింగ్ చేసుకోవడము, స్టిచ్చింగ్ చేయడం అలా చేస్తున్నాను. ఒక డ్రెస్సు స్టిచ్చింగ్ చేయడానికి అట్లీస్ట్ నాకు 3 days అన్నా టైం పడుతుంది. ఎందుకంటే అంత తొందరగా కుదరదు అనమాట పిల్లలతో. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ అన్నీ ఈ మధ్య నేను అచ్చు కోసం స్టిచ్ చేసినవి చూపిస్తాను. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మోడల్ స్టిచ్ చేశాను అనమాట. నాకు కొంచెం టైలరింగ్ తెలుసు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను టైలరింగ్. బ్లౌజెస్ అలాగే డ్రెస్సెస్ ఎలా కుట్టాలి ఇవన్నీ నాకు తెలుసు. బట్ అచ్చుకి నేను ఓన్గా డ్రెస్సు ఉంటాయి కదా, దాన్ని మెజర్మెంట్స్ తీసుకొని అలా నేను స్టిచ్ చేస్తాను అనమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరే చెప్పండి. ఒక్కొక్క మోడల్ స్టిచ్ చేశాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇది ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ నడుము దగ్గర ఇలా దీనిని ఏమంటారు, థ్రెడ్ లాగా ఇచ్చానమాట. ఇది వచ్చేసి ఇలా మనము నడుము కొంచెం లూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం ఇలా టైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనము ముడిలాగా వేసుకోవచ్చు అనమాట. స్లీవ్లెస్సే. అండ్ వెనకాల సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చానమాట. ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది తనకి. ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో షేర్ చేశాను ఈ డ్రెస్ తనకి వేసిన తర్వాత. అన్నీ నేను మోస్ట్లీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్కే తీసుకుంటాను. డైలీ వేర్ కూడా వేయచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ట్రెడిషనల్ వేరు అలాంటి ఫ్యాబ్రిక్ కూడా తీసుకుంటాను, బట్ అవి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఎక్కువగా ఇవే తీసుకుంటాను. ఇట్లా నార్మల్ ఫ్యాబ్రిక్వే తీసుకుంటాను. ఈ మోడల్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ మోడల్ స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం అంబ్రిల్లా టైప్ లాగా స్టిచ్ చేశాను అనమాట. ఇది కూడా స్లీవ్లెస్సే. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. కింద వచ్చేసి ఇలా మళ్ళీ సపరేట్గా ఫ్రిల్స్ యాడ్ చేశాను చిన్నగా. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా తనకైతే సూట్ అయింది ఇది. అండ్ హ్యాండ్స్ అలా పెడదామనేకి ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ లేదనమాట, జస్ట్ కరెక్ట్గా సరిపోయింది. దాని తగ్గట్టు నేను స్టిచ్ చేశాను. ఇలా ఉంటుంది. కింది సైడ్ అయితే ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంది. ఇవన్నీ నేను చూశాను తనకి వేసి, పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ సైడ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇలా వచ్చింది. ఇది వచ్చేసి జస్ట్ బ్లౌజ్ పీస్ అనమాట. జస్ట్ 1 meter బ్లౌజ్ పీస్ ఉంటే స్టిచ్ చేశాను తన కోసం. కరెక్ట్గా సరిపోయింది 1 meter బ్లౌజు. ఇలా ఉంటుంది. అన్నీ మోస్ట్లీ సాఫ్ట్ క్లాతే. దీనికి ఒక్కటి కొంచెం లైనింగ్ కూడా వేశాను. ఇది కూడా కాటన్ లైనింగ్. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంబ్రిల్లా టైప్ వస్తుంది. ఇలా అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ లాగా ఇచ్చాను అనమాట. మొత్తం ఇక్కడ నుంచి అంటే షోల్డర్ నుంచి కింద ఇక్కడ అటాచ్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఇలా 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 ఫ్రిల్స్ లాగా వస్తుంది. ఇలా
సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇలానే వస్తుంది. ఇలా ఉంది. నేను వీటికి లైనింగ్ ఏం వెయ్యను, ఆల్రెడీ క్లాత్ చాలా అంటే చాలా మందంగా ఉంది, అందుకే వెయ్యను అనమాట. అంటే పైన సైడ్ కూడా వేయను, కొన్నింటికే వేస్తాను నేను. ఇది క్లాత్ కూడా చాలా మందంగా ఉందని చెప్పి వేయలేదు. ఇంకా వచ్చేసి ఇట్లా ఓపెన్ పెట్టాను, ఉక్స్లు వస్తాయి. ఇంకా నిన్న స్టిచ్ చేశాను, ఇంకా ఉక్స్లు కూడా వేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఏదన్నా ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా నేను ఏదన్నా మోడల్ అనుకున్నప్పుడు ఆ క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకుంటాను. సరిపోతేనే స్టిచ్ చేస్తాను. అంటే కొంచెం అప్పటికి సరిపోయేటట్టు చూసుకొని నేను కొంచెం పొడవు పెడతాను, కొంచెం లూజ్ పెట్టుకొని స్టిచ్ చేస్తాను అనమాట. అలా ఆ క్లాత్ సరిపోతేనే స్టిచ్ చేస్తాను, లేకపోతే వేరే మోడల్ అలా స్టిచ్ చేస్తాను అనమాట. ఇవన్నీ కొంచెం నేను పొడవు పెట్టే స్టిచ్ చేస్తాను, అంటే ఇప్పుడే అవి పాడవవు. అంటే చిన్నపిల్లలు కొంచెం తొందరగా పొడవు అవుతారు కదా, పెరుగుతారు కాబట్టి నేను కొంచెం పొడవు ఎక్కువ పెట్టే స్టిచ్ చేస్తాను. అండ్ కొంచెం లూజు పెట్టే స్టిచ్ చేస్తాను అనమాట. ఇంకొక మోడలు సేమ్, ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ లాగా పెట్టేశాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చేసాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పొడవు పెట్టాను, మరీ పూర్తి పొడవు కాదు కానీ జస్ట్ ఇక్కడికి వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ కొంచెం పఫ్ లాగా ఇచ్చాను అనమాట, హ్యాండ్స్కి కొంచెం పఫ్ లాగా ఉంది, ఇలా వస్తాయి. అలాగే వెనకాల వచ్చేసి ఇలా తాళ్ళు ఇచ్చాను. ఇవన్నీ తనకి ఆల్రెడీ వేసి చూసాను, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నేను ఇవన్నీ డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తాను అనమాట. నెక్ కానీ కొంచెం నడుం దగ్గర కానీ అవన్నీ పొడవు డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తాను. సో ఇవన్నమాట నేను స్టిచ్ చేసినవి. 5 డ్రెస్సెస్ స్టిచ్ చేశాను, ఇంకా కొన్ని కటింగ్ చేశాను, అవి కూడా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.